సో హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 4. సో గైస్, లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేకంటే మేము అయితే నెదర్ ఫోర్ట్రెస్కి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ వచ్చేసరికంటే మేము అయితే చూసుకున్నట్టు మన అయితే ఒక వైరస్కైట్ అయితే చంపేశాడు. సో దాంతో ఏమైందంటే ఆ పక్కన ఉన్న లావాలో మన యొక్క ఎన్చెంటెడ్ డైమండ్ పికాక్స్ అనేది పడిపోయి, సో మన డైమండ్ పికాక్స్ అనేది మొత్తం కాలిపోయి పోయిందనమాట. సో అందుకే లక్కీగా ఏమైందంటే నా డైమండ్ చెస్ట్లో ఉంటే నెక్స్ట్ డైమండ్ సోడ్కి అయితే ఏం కాదనమాట. నేను బతికిపోయాను, ఎందుకంటే కనీసం నా 2 డైమండ్ టూల్స్ అయినా సరే సర్వైవ్ అయితే అయినాయి అనమాట. మొత్తం నా డైమండ్ టూల్స్ అన్నీ పోకుండా, అదే నాకు అయిన ప్లస్ పాయింట్. ఓకే, మేము ఇంకా చూసుకుంటే అయితే ఇందాక ఒక క్రేపర్ అయితే పోయిందనమాట. ఓకే, వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేయకముందే జస్ట్ ఇప్పుడే పేలింది. ఓకేనా, సో మళ్ళీ మేమైతే ఇప్పుడు మన ఇంటిని రిపేర్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ సపోజ్ నైట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ సపోజ్ మనం చచ్చిపోయి వచ్చామనుకోండి, మళ్ళీ క్రీపర్స్ జాంబీస్ అని అటాక్ చేస్తాయి కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫైనల్లీ ఇప్పుడు మన ఇల్లుని మనం రిపేర్ చేసేద్దాం. ఓకే, మొత్తానికి వచ్చేసరికంటే కింద వస్తువులు అయితే పడిపోయినాయి, కరెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పిల్లర్స్ అన్నీ పడిపోయినాయి. అబ్బా, ఇక్కడ మనకి వుడ్ ప్లాంక్స్ ఓన్లీ ఒకటే ఉందా? మిగిలిన వుడ్ ప్లాంక్స్ ఏమైనా? అబ్బా, నా థింగ్స్ చాలా పోయినాయి కదా. ఇక్కడ నా డోర్ కూడా పోయింది ఒకటి, మొత్తం డోర్ ఎగిరిపోయింది. వా, ఓకే, అంతే. మన దగ్గర ఉన్న సరుకులు మనం రిపేర్ చేయడం అంతే. ఈ క్రేపర్ వల్ల నేను ఏంటంటే నా ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేయాల్సిన కేసు బాగుండేమో. ఫెన్సింగ్ వేయకుండా నేను సరేలేండి, పర్లేదు, ఏదో ఒకటి మన తర్వాత వచ్చి రిపేర్ చేసుకోవడం, మనకి వేరే ఆప్షన్ లేదు. నా బేస్ ఎలా అయిపోయిందో క్రేపర్ వల్ల. సరేలేండి, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెదర్ ఫోర్ట్రెస్కి అయితే వెళ్దామన్నమాట. ఎందుకంటే ఈసారి ఎపిసోడ్ వచ్చేసరికి ఏంటంటే మనమైతే నెదర్ ఫోర్ట్రెస్కి అయితే వెళ్ళి మొత్తం మన ఐటమ్స్ థింగ్స్ అన్నీ తెచ్చుకోవాలి. ఐటమ్స్ తెచ్చేసుకున్నాను, కానీ ఇప్పుడు మనం చేయాల్సిన ఏంటంటే బ్లేస్ పౌడర్. అంటే బ్లేస్ పౌడర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి పోషన్స్ తయారు చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట బ్రీడింగ్ స్టాండ్లో. సో అందుకని ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఫైనల్లీ బ్లేజ్ రోడ్స్ అయితే కావాలన్నమాట. సో ఆయన వచ్చేసరికి ఏంటంటే బ్లేజ్ని చంపాలి. ఓకే, సో ఫైనల్లీ మనం వచ్చాక ఏంటంటే నెదర్లోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. కానీ నాకు వచ్చిన మైనస్ పాయింట్ ఏంటంటే నేను స్పాన్ అయింది సోల్ బీమ్లో స్పాన్ అయ్యాను, అదే నాకు వచ్చిన మైనస్ పాయింట్ అనమాట. ఓకేనా, కానీ నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే నాకు నెదర్ పక్కనే బ్యాషన్ డైమండ్స్ కూడా దొరికిస్తుంది. సో అదే నాకు అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే నేను నెదర్లోకి వెళ్ళినప్పుడు నాకు నెదర్ ఫోర్ట్రెస్ పక్కన ఒక బ్యాషన్ డైమండ్ అయితే ఉందన్నమాట. అది నాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయితే అయిపోయింది. సో మనం ఏం చేద్దామంటే నెదర్ ఫోర్ట్రెస్ మన పైన అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే బ్యాషన్ డైమండ్స్కి కూడా వెళ్దాం అనమాట. ఓకేనా, సో బ్యాషన్ డైమండ్స్కి వెళ్ళిన తర్వాత మనం అయితే ఇంకా గట్టిగా ప్రిపేర్ అయితే అవ్వాలి. సార్ నెదర్ ఫోర్ట్రెస్లో అనమాట బ్యాషన్ డైమండ్స్. నెదర్ ఫోర్ట్రెస్ కన్నా కూడా బాబులు ఉంటారు. పక్కనే గ్యాస్ట్ కూడా దొరికింది మందరిద్దానికి. ఓకే, గ్యాస్ట్. ఓకే బాబా, గ్యాస్ కిందకి వేసుకెళ్ళాను. ఓమో, ఓకే, అలా ఆడలేండి, వేసుకెళ్ళాను రాలేదు. ఎందుకంటే వేసుకెళ్ళాను ఇప్పుడు కూడా 3 బ్లాక్స్ హైట్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే లోపలికి రాలేరు వాళ్ళు. ఓకే, స్కెల్టన్ కూడా ఎందుకురా బీపీ షుగర్. అరే బాబాయ్, నా వీళ్ళతో ఫైట్ చేయాలంత లేదు. ఓకే, అక్కడ అది కూడా కలిసి అక్కడ కూడా కదా స్కెల్టన్. వద్దారా ఇందా చూసారు కదా, రాయల్ కేసు వెళ్ళి. ఎందుకంటే మనం 2 బ్లాక్స్ హైటే ఉంటాం, కానీ వెదర్ స్కెల్టన్ వచ్చారు 3 బ్లాక్స్ హైట్ ఉంటారు. సో వాళ్ళ మన దగ్గరికి ఎలా రాలేదు. ఈ విధంగా మనం ఎలా బిల్డ్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు మన దగ్గరికి రాలేరు అనమాట. చూసారా, సింపుల్ చచ్చిపోయాడు. ఓకే, సో ఈ విధంగా మనం వెదర్ స్కిల్ చేసాం, కానీ ఎవరైనా సరే సింపుల్గా చంపేయచ్చు అనమాట. ఓకేనా, సో వాళ్ళని చూసాను భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్నాడు కేసు వెదర్ స్కిల్ అని ఒకడు. ఓకే, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. చూడండి మనం ఏం చేద్దామంటే అదిగో బాబోయ్ ఇద్దరా ఎక్కడ బిల్ చేద్దాం. ఈ విధంగా ఎక్కడ బిల్ చేద్దాం, చాలు సరిపోయింది. ఇంకా పక్కన ఎవరైనా ఉన్నారా? బ్లేజులు, వాము, అబ్బా ఓయ్ అబ్బా, బ్లేజులు ఒకటి. ఓ వెదర్స్కెట్ వెళ్దారా, నువ్వు నువ్వు దారా వెళ్ళాగా వెదర్స్కెట్ వెళ్దారా. ఓదా వచ్చాడు. ఓకే, దారా వెదరు దారా. ఇప్పుడు ఏం చేస్తుందా నువ్వు? పొట్టాడు బ్రో నువ్వు. ఓకే దా ప్లీజు మాము, ప్లీజు చెప్పే నీతో ఫైటింగ్ చేద్దాం నాకు లేదు. ఓకేనా, నా దగ్గర ఫుడ్ లేదు. అబ్బా, పిగ్గిన్ కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? ఓకే, పక్కనే బ్యాషన్ డైమండ్స్ ఉంది కదా, అక్కడ ఏం చూస్తాడు వీడు. ఓకే,
గ్యాస్ మీకు డబ్బాలు డేంజర్ గ్యాస్. పిగ్లిన్ బ్రూట్ కూడా ఉన్నాడంటే ఓపీ కేసు. ఇంకా మనం అయితే ఇంకా చాలా ఎలక్ట్రిక్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే ఏకంగా పిగ్లిన్ బ్రూటే వచ్చాడంటే ఇంకా మామూలుగా ఉండదు. ఎందుకంటే పిగ్లిన్ బ్రూట్ వచ్చేసరికి ఎంత పవర్ఫుల్ అంటే మనకి ముగ్గురు వెదర్స్కైడెన్లు వచ్చినా కూడా మనం పిగ్లిన్ బ్రూట్ కొట్టలేదు గేసి. అంత పవర్ఫుల్ అన్నమాట పిగ్లిన్ బ్రూట్. పిగ్లిన్ బ్రూట్ అంటే మామూలు కాదు గేసి, చాలా పవర్ఫుల్ మనం అనుకోదనుకున్నా కూడా. ఎందుకంటే పక్కనే బ్యాషన్ డైమండ్స్ ఉంది కదా, సో అందుకే మనకి పిగ్లిన్ బూట్తో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కానీ మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పిగ్లిన్ బూట్స్ని కూడా మనకి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ పిగ్లిన్ బూట్స్ కానీ వెదర్ స్కెలిటన్స్ని చూసారనుకోండి, వెదర్ స్కెలిటన్స్ని వాళ్ళు అటాక్ చేసి చంపేస్తారనమాట. ఎందుకంటే వెదర్ స్కెలిటన్స్కి పిగ్లిన్స్కి పడదు. సో అందుకే అదే మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా, ఇక్కడ జాంబీ ఉన్నాడు, మేము చంపుతారు నాకు తెలిసిన ఆర్మర్ వస్తుందేమో. ఓకే జాంబీదా. ఓకే నాకు ఏంటంటే ఇప్పుడు వీడు ఆర్మర్ అయితే కావాలన్నమాట. మరి కొంచెం ఆర్మర్ డ్రాప్ చేయరా ప్లీజ్. నేను ఆర్మర్తో నాకు పడి ఉంది ఇప్పుడు. ఓకే గైస్ పర్లేదు. ఓకే బాగుంది లేదు. ఓకే ఫైనల్లీ మనకైతే ఇచ్చాడు ఆర్మర్, ఒక పీస్ ఆఫ్ ఆర్మర్ ఇచ్చాడు. కానీ ఇది ఏదో చాలా మన మెయిన్ లిమిటెడ్ ఆర్మర్ ఇచ్చాడు అనమాట. ఓకే చాలా లిమిటెడ్గా ఉందన్నమాట మన ఆర్మర్ వచ్చేసరికి. ఓకే కానీ దానికన్నా ముందు ఆగండి, మనం వచ్చేసరికి అంటే ఒక వుడెన్స్ కూడా పెట్టుకెళ్దాం అనమాట. ఎందుకంటే మరీ దారుణంగా ఏ ఐదు లేకుండా ఒప్పుకుంటూ వెళ్ళిపోవడం కన్నా కూడా ఒక వుడెన్స్ కూడా పెట్టుకుని ఆడమైనా బెటర్ కదా అని కొంచెం. ఓకే వుడెన్స్ కూడా అనుకో స్టోన్స్ కూడా పెట్టుకెళ్ళిపోతాం. అలాగే మన దగ్గర స్టోన్ ఉంది కదా, మన చెస్ట్ స్టోన్ ఉంది. మనకి స్టోన్ లేకపోతే అది ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మనకి. మన దగ్గర స్టోన్ బోలంత ఉంది మన దగ్గర. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టోన్స్ కూడా క్రాఫ్టింగ్ చేద్దాం. ఓకే ఇక్కడ ఈ విధంగా. ఓకే ఫైనల్లీ మనకు వచ్చరికి అంటే ఒక 2 స్టోన్స్ వాటిలో పెట్టుకెళ్దాం చాలు. ఎప్పుడు దారా పిగ్లిన్ రెడీ. ఆడ ఎంత పెద్ద పిగ్లిన్ కూడా అయినా సరే ఇప్పుడు నేను చొక్కాలు చూపిస్తాను ఈసరికి. దాదా బ్లూటూత్ దా, నువ్వు ఎంత పెద్ద స్కెల్ కన్నా తోపైనా సరే నేను చంపడానికి నాకు టెక్నిక్లు ఉన్నాయి. ఎందుకంటే నేను చూసుకోవాలి సార్, చూసుకోవాలని కొడేద్దాను. కానీ వెదర్ స్కెల్ నేను చూసుకోవాలి పిగ్లిన్ బూట్ కండి. కానీ పిగ్లిన్ బూట్స్ మనం ఏం చేద్దామంటే వెదర్ స్కెల్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది సార్. పిగ్లిన్ బూట్ దొరికాడు అనుకోండి, మనం వెదర్ స్కెల్ దగ్గర తీసుకెళ్ళిపోతాం పరిగెట్టించుకుంటా. అప్పుడు ఏం చేస్తారంటే వెదర్ స్కెల్ అని చంపేస్తారు అనమాట వాళ్ళని వదిలేసి. అది మనకు వచ్చిన అడ్వాంటేజ్. ఓకే సో మొత్తానికి అయితే మళ్ళీ నెదర్లోకి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే మెయిన్గా మనకు పక్కనే బ్యాషన్ డైమండ్స్ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాషన్ డైమండ్స్ ఉన్న పిగ్లిన్స్ అంతా కూడా నెదర్ ఫోర్ట్రెస్లోకి వచ్చేస్తున్నారు. మనకు మెయిన్ అది ప్రాబ్లమ్. మెయిన్ మనకు అదే ప్రాబ్లం అనమాట. ఎందుకంటే నార్మల్ పిగ్లిన్స్ అనుకోండి, మనం గోల్డ్ వేసుకుంటే వాళ్ళు మనల్ని ఏం చేయరు. కానీ పిగ్లిన్ బ్రూట్స్ అలా కాదు, వాళ్ళకన్నా తెలివిగా ఉంటారు అనమాట పిగ్లిన్ బ్రూట్స్ అంటే. అందుకే మనం కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఇప్పుడు మన పని మనం వెళ్ళిపోదాం అలాగే, ఈ స్కెల్టన్లు పట్టించుకోకుండా. ఓకే ఓకే అబ్బా కొట్టాడు షార్ట్ కొట్టాడు. ఓకే లక్కీగా దేవుడి దేవాళ్ళు నాకు ఏ విధంగా స్కెల్టన్లో ఉండకూడదని కోరుకుంటున్నాను. బ్రో నీతో పోటీ పడాలని నాకు లేదు. సిడు వెదర్ సైడ్ స్కెల్టన్ బాబాయ్. ఓకే దారా. ఓకే దారా పైకి ఎక్కరా దా, పైకి ఎక్కువ. ఓకే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బ్లాక్ తీసేద్దాం కదా, ఎందుకంటే ఇక్కడికి మరీ హైట్ ఎక్కువ అయిపోయిందనమాట. రాలేకపోతున్నాడు పాపం పిల్లోడు. ఏకంగా 3 బ్లాక్స్ హైట్ ఉంటుంది కదా ఏకంగా. ఈ మాత్రం కూడా ఎక్కలేవారు నువ్వు పొడుగోడివి. ఓకే ఇప్పుడు ఈ బ్లాక్ తీసేసాం. ఓకే ఇప్పుడు దా ఒరే ఎక్కరా ఒరే వెదరు అది. ఓకే ఇప్పుడు దా ఒరే ఒరే ఆ బ్లాక్ హైట్ ఉన్న కొట్టేశాడు వీడు. అసలు ఏంటి వేసేది మరి ఎంత ఘోరంగా ఉంది. ఏకంగా 3 బ్లాక్స్ హైట్ ఎత్తే ఏం కొట్టలేడు. వీడు కొట్టేసాడని చూడండి అసలు వీడు మళ్ళీ ఘోరం కాకపోతే. అంతే కదా నేను ఏంటంటే ఎక్కడ ఆగను నేను. ఇంకా మనం నాన్ స్టాప్కి ఏంటంటే మనం అయితే అబ్బా. సో గైస్ అయితే మొత్తానికి అయితే కేవ్ పైకి అయితే వచ్చాం. ఓకే ఇప్పుడు వచ్చరికి ఏంటంటే మనం అయితే మళ్ళీ ఫోర్ట్రెస్లోకి అయితే వెళ్దాం అనమాట.
ఎందుకంటే ఇప్పుడు మనకైతే డబ్బాలు ఛాన్స్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం పిగ్గిన్ బూట్స్తోని పైగా వెదర్ స్కైడర్స్తో పైగా బ్లేజులతో మనకి డిఫికల్టీ అది ఇంకా వేరే లెవెల్లోకి అయితే వెళ్ళిపోయిందని మనకి డిఫికల్టీ అది. ఎందుకంటే మనకైతే డేంజర్ లెవెల్లోకి మన పిగ్గిన్ బూట్స్ కూడా యాడ్ అయ్యారు. సో అదొక్కటి మనకి ఇంకా మెయిన్ డిఫికల్టీ టాస్క్ అనమాట. ఓకే, కానీ ఇప్పుడైతే మనం చాలా తెలివిగా ఆడాలి. ఎందుకంటే పిగ్లిన్ బూట్స్ వచ్చేసరికి అనుకోండి పొట్టిగానే ఉంటారు, కానీ పొట్టులు కానీ వెదస్కెళ్ళాలి కానీ చాలా గట్టి వాళ్ళే. ముగ్గురు వెదస్కెళ్ళని కూడా వేసేయగలరు, అంత పవర్ఫుల్ ఉంటుంది వాళ్ళకి పిగ్లిన్ బూట్స్కి. అందుకే వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, కిందే వెదస్కెళ్ళని ఉన్నాడు, కానీ ఆతను పెట్టుకుందాం లేదు ఇప్పుడు. ఓకేనా, అందుకే పిగ్లిన్ బూట్ ఎక్కడ ఉన్నాడు? బ్రూటు, అదే పిగ్లిన్ బూట్ నా దగ్గర ఇదిగోండి. ఈ బ్లాక్స్ తీసేసుకున్నాం. ఓకే, సోల్స్ అండ్ బ్లాక్స్ 3 బ్లాక్స్ తీసుకుందాం కదా. ఓకేనా, ఓకే ఈ 3 బ్లాక్స్ తీసుకున్నాం కదా. పిగ్జిన్ కూడా వచ్చాడు అనుకోండి, ఏం చేద్దాం అంటే 3 బ్లాక్స్ ఇలా వేసేద్దాం. ఓకే, ఇంకేం జాగ్రత్తగా ఉన్నానమాట పిగ్లిన్ బూట్తో మాత్రం. ఆతో అయితే మాత్రం ఎటువంటి ఏలాపరం ఆడకూడదు. ఓకే, ఇక్కడ ఉన్నాడు. ఓకే దారా బ్రూట్ దా వెళ్దా బ్రూట్. మన పిగ్లిన్ బూట్కి ఇలా వచ్చేస్తాడు, ఇటు సైడ్ నుంచి వచ్చేస్తాడు కదా. బ్రూట్ బాబు దా. ఓరే అలా వెళ్ళిపోయాను గేస్ పిగ్లిన్ బూట్ గాడు. బ్రూటు అలా వెళ్ళకో. అబ్బా బ్రూట్ అలా వెళ్ళిపోయాడు గేస్. ఓకే మా ఆర్మోర్లో మన థింగ్స్ వచ్చేసాయి. వచ్చాడు 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 వస్తాడు గేస్. పిగ్లిన్ బూట్ వచ్చాడు, బ్రూట్ వచ్చేస్తున్నాడు. అది అది కరెక్ట్ టైం గేసాం గేస్. దారా ఇప్పుడు దా, నువ్వు ఎంత బ్రూట్ అయినా ఇప్పుడు దా. నేను పవర్ ఇప్పుడు చూపించుదా. నువ్వు తోపు కదరా పిగ్లిన్. దా దారా 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 దా బ్రూట్ దా. నువ్వు కదా పవర్ఫుల్ కదా దా బ్రూట్. ఎక్కడ గేస్ బ్రూటు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇడుతో నేను చేద్దాం అంటే ఈ బ్లాక్ పారకూడదాం, ఎందుకంటే ఈ బ్లాక్ నుంచి అడగా కొట్టడు కదా 1 బ్లాక్ నుంచి. ఓకే ఓకే ఈ బ్లాక్ కూడా తీసేద్దాం. ఓకే ఇప్పుడు దారా బ్రూటు దా. పెద్ద రక్షకుల్లా ఫీల్ అయిపోతున్నాడు ఏదో బ్యాషన్ రేమన్స్కి ఏదో రక్షకుల్లాగా. ఉర్రే అసలు అక్కడి నుంచి అలా కొట్టాడు కేసుడు. ఓకే మనం మళ్ళీ వెళ్దాం. అసలు అంత రేంజ్ నుంచి అలా కొట్టాడు కేసుడు. వీళ్ళకి రేంజ్ పెద్ద ఉండదు కదా వీళ్ళకి. అంటే వెపన్స్ ఉన్న మాప్స్కి ఏంటంటే కొంచెం ఎక్కువ రేంజ్ అయితే ఉండదు అనుకుంటా నాకు తెలిసి. సరే అయితే ఈసారి కొంచెం జాగ్రత్తగానే వెళ్దాం. ఓకే ఇంకేసారి పిగ్లిన్ బూట్ కానీ చంపేసి మనం ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉన్నాం. ఓకేనా, ఓకే మన మెయిన్ స్కెలిటన్ వస్తారు. ఓకే ఈ స్కెలిటన్ కావాలి నాకు తప్పట్లేదు గేసి. ఏం చేస్తాం, నాకేమో కిందే స్కెలిటన్ ఉంటాడు డీడీ. చచ్చి వా గైస్ వెదర్ స్కెలిటన్. అప్పా చచ్చింది గొర్రె. అయిపోయింది నేను అనుకున్నా. వా గైస్ ఒకే చోట ముగ్గురు ఇంటికి వేసి నాకు అర్థంగా కడుగుతాను. మెయిన్గా అక్కడ వస్తుంది చూడండి గైస్, అక్కడ వస్తాడు ఆ స్కెలిటన్ గడు. ఆడు ఏకంగా గోల్డెన్ సోడ్ తీసుకుని కూడా ఎత్తున్నాడు చూడండి గైస్. స్కెలిటన్ గడు నాకు అర్థం కడుగుతాను. స్కెలిటన్ సోడ్లు కూడా తీసుకుంటారా? నాకు అసలు విషయం తెలియదు. స్కెలిటన్ సోడ్లు తీసుకుంటారా, ఇంకా బూస్ట్ తీసుకుంటారా అనుకున్నాను నేను. వామ్మో ఇప్పుడు ఆ స్కెలిటన్ పేరు స్కెలిటన్ అంతే. ఆడు సేమ్ ఎదురు స్కెలిటన్లో ఉన్నాడు చూడండి గైస్ ఆడు. వామ్మో ఇప్పుడు మన జాగ్రత్త కూడా ఉండాలన్నమాట. అసలు బాబు ఆడేమో అక్కడ స్కెలిటన్ కూడా ఏకంగా గోల్డెన్ సోడ్ పట్టుకుని ఏకంగా వెదర్ స్కెలిటన్లో అడిగేసి చూడండి సార్. స్కెలిటన్ కూడా ఏకంగా ఓమో ఏనా ఓకే పైకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం మనం ఎక్కడ ఆకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే నైస్ చాలు. ఇంకా బ్లూడ్ కూడా ఇంకెక్కడే ఉన్నాడా? దారా బ్లూడ్ దా, నీకోసం వెయిటింగ్ దా. దారా ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఎవరో ఉంది దా. ఇప్పుడు ఏం దిక్కు
ఇంకా చాలా తీడు బ్రూట్ గట్టాడే కేసు బ్రూట్ తక్కువ అనుకున్నాం కానీ బ్రూట్ మామూలు కదా బ్రూట్. ఇంకా లాస్ట్ ఒక హిట్ అయిపోయాయి. పెద్దండి ఏంటంటే మన ఫోటోస్ అని ఏదనుకుంటున్నా ఏంటి బ్యాషన్ నేమిస్తాను కొట్టుకోవాలంటే ఒప్పుకుంటాను. బ్యాషన్ నేమిస్తారా దగ్గర కొట్టడానికి. అంతేగాని నువ్వు నీ ఏరియా కాని ఏరియాలోకి వచ్చి నువ్వు పెద్ద తోపు అని చెప్పుకుంటే అడుగుకుంటారా. ఓకే పిగ్లిన్ బూట్ పని అయితే అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ బ్యాషన్ ఈవెంట్ ఉంది, మీకు ఎక్కడో చూసాను నేను బ్యాషన్ ఈవెంట్. ఆ బ్యాషన్ ఈవెంట్స్ వచ్చేస్తుంది కదా వాళ్ళందరూ చూపిస్తే కదా. బ్యాషన్ ఈవెంట్స్ ఇక్కడే ఉంది, నేను చూసా. ఇది గోండి గైస్, ఇది బ్యాషన్ ఈవెంట్స్ ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాను కదా వాళ్ళందరూ పిగ్లిన్ బూట్స్. ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే ఈ బ్యాషన్ ఈవెంట్స్లోకి అయితే అలా మాట మనం అయితే కొంచెం డిఫికల్ట్ టాస్కే బ్యాషన్ ఈవెంట్స్. ఇంకా అదైతే ఇంకా ఘోరం. అది ఏకంగా డిఫికల్టీ పీక్స్లో ఉంటుంది బ్యాషన్ ఈవెంట్స్. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఉన్నాడు, అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు, అలా ఉంటారు పిగ్లిన్ బూట్స్. మనం ఈ విధంగా వేసుకుందాం. ఓకే స్కెడ్ ఎందా ఇద్దరు స్కెడ్ అని రేపింగ్ చేద్దాం దాని రా. దాన్ని ఇప్పుడు రండి రా. ఆ పక్క నుంచి బ్లేజులు ఉన్నాయా? ఒక పని చేద్దాం, ఇక్కడ వేసేద్దాం. ఇప్పుడు డేంజర్ లేదు, ఇప్పుడు నో డేంజర్. ఓకే ఇప్పుడు దాన్ని రా. ఇప్పుడు దాన్ని మీ అదేంట్రా నువ్వేంటి చావన వేద్దాం వల్లరా చావండి. ఓకే నీకో షాట చచ్చాడు. స్క్రీటన్ అబ్బా కొట్టాడు. కొంచెం పైకి అయితే ఉన్నమాట ఏమో బా. ఓకే బా ఇక్కడికి నుంచే కొట్టాలి. ఓకే చచ్చాడు. ఓకే ప్రస్తుతానికి అయితే మన టూల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ టఫ్ బ్లాక్ వేద్దాం. ఎందుకంటే వేసుకెళ్ళి ఎప్పుడు కూడా 3 బ్లాక్స్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. వస్తారు ఇప్పుడు దాన్ని రా దండి. ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా నన్ను ఏం చేయలేదు. ఓకే దండి. అబ్బా నలుగురా వామో డిఫికల్టీ పీక్సే. ఓకే దారా దా చే నెక్స్ట్ నీకు కూడా దోశ సమోసా అయినా కావాలా? ఇడ్లీ ఎవరే వెదరో బాబు వెదరో ఎగబడి దారా వెదరో దా నీకు దారా. ఓకే అక్కడైతే బ్లేజ్ అయితే ఉందన్నమాట. బ్లేజ్ లెక్క ఏం చేస్తున్నా? ఓకే బ్లేజులతో కొంచెం జాగ్రత్తగా అనమాట. ఓకేనా ఓకే ఇప్పుడు దాన్ని ఓకే దిగ్గికి రండి బ్లేజు. ఓకే ఇక్కడ ఉన్నాయి. ఓకే చచ్చింది. ఎస్ సూపర్. నువ్వు కూడా అలా దిగుతా. అది అంతే ఇంకొక షాట్. చచ్చిపోయిందా? చచ్చింది. ఓకే వండర్ఫుల్ గైస్, ఫైనల్లీ మనం అయితే బ్లేజ్ని చంపేసాం అనమాట. ఓకే ఇంకొక ఇక్కడ బ్లేజ్ ఉందా? చచ్చింది. వా నిజంగా చుక్కలు చూపించింది గైస్ మాత్రం బ్లేజ్ మాత్రం. వస్తే మనకి ఏం బ్లేజ్ వస్తున్నాయి ఒకటే ఉన్నా అంటే నా దగ్గర సరిగ్గా లేనట్టున్నాను. ఓకే పర్లేదు. మనం ఏం చేద్దామంటే అర్జెంటుగా ఆ ఎదురన్న బ్లేజ్ వస్తున్నాయి కదా కరెక్ట్ చేసుకుని మనం మన ఇంటికి వెళ్ళిపోవడం. ఎందుకంటే నాకు వీటితో ఫేక్ చేసిన తొప్పి లేదు ఇప్పుడు. రే ఇంకెంతమంది ఉంటారా మీరు వెదర్లు? రే కుప్పలుగా ఉన్నారు కేసు అసలు కుప్పలుగా ఉన్నారు నిజంగా. చచ్చాడు. ఊరే ఇంకెంతమంది ఉంటారా మీరు? ఊరే ఎంతమంది వస్తున్నారా రే? ఊరే వెదర్స్కి వెళ్ళారా? ఇది ఎక్కడ ఘోరం రా, ఇది ఎక్కడ ఘోరం నాకు. చచ్చాడు. ఇంకా ఫైనల్గా ఇంకొకడు మిగిలాడు. ఓకే నువ్వు వచ్చారా బాబు? స్క్రీన్ టైంలో ఉన్నారు కేసు మెయిన్. నా దొరుకుతాను నాకు వచ్చింది ఏదో స్క్రీన్ స్కెళ్ళలో ఉన్న కేసు ఇక్కడ. ఓమో బ్లేజులు ఎక్కడ మనకు ఏం కావాల్సిన బ్లేజులు కేసు వెళ్ళి కదా. నాకు బ్లేజే కావాలి ఇప్పుడు అర్జెంటుగా.
నేను అర్జెంట్గా బ్లేజర్కి వెళ్ళిపోతా. నేను బ్లేజర్ని చంపుకుంటాను. అసలు వేస్ట్ కేసు నిజంగానే మన చేతన అంతా వేస్ట్ పని. ఓకే, ఇంతకీ ఏమైనా వేసినాయా ఫైర్ బాల్స్ లాంటివి? ఇక్కడి నుంచి ఇలా చంపేసుకోవచ్చు కదా. నేను ఏదో ఆల్రెడీ బేస్ బిల్డ్ చేశాను ఇక్కడే. పైకి వెళ్ళిపోతున్నాయండి. ఇది డైరెక్ట్ బ్లాక్ చేయాలి. ఇక్కడ వేద్దాం చాలు. ఇప్పుడు తిందా. ఓకే, ఈ విధంగా సింపుల్గా వేసి, ఎందుకంటే ఈ విధంగా బ్లాక్ చేసుకోవాలి అనుకోండి. సింపుల్గా వేసి వచ్చి బ్లేజుల్ని వాటిని. సో మీరు ముందుకు రండి బ్లేజుల్లారా. అబ్బా చచ్చాను. అబ్బా చంపేసి. ఓకే, ఇప్పుడు మనకు సింపుల్ టాస్క్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం వస్తువులు తిరిగి తెచ్చేసుకోవడం అంతే. అందుకు మేము చేయాల్సిన భయం లేదనమాట. సోరికి ఏదో చచ్చి మొత్తానికి ఆ 3 బ్లేజర్లు తెచ్చుకున్నాం మనం అయితే. ఎందుకంటే మనం స్పాన్ అయిన సూపర్ భయం తీసి నార్మల్ భయం అనుకోండి మనకు డిఫికల్టీ ఉండేది కాదు. కానీ సూపర్ భయం కదా, ఏం చేస్తాం. ఫారెస్ట్కి వెళ్ళాక సగం హెల్త్ స్కెలింగ్లే తాగేస్తున్నారు. ఏం చేస్తాం చేసి, ఎందుకంటే సూపర్ భయంలో రావడం అనేది మామూలు విషయం కాదు కదా మనకి. అందుకే ఓకే, కానీ హార్డ్ కోర్ సీరీస్లో గెస్ట్ ప్రాబ్లం అయిపోతుంది మనకి ఈ విధంగా ఆడితే. ఓకే, హార్డ్ కోర్ సీరీస్లో అయితే కన్ఫామ్గా మనమైతే చాలా ప్రిపేర్డ్గా అయితే వెళ్దాం అనమాట. ఫుల్లీ డైమండ్ ఆర్మర్తో వెళ్దాం మనం అయితే. ఓకేనా, ఎటువంటి పొరపాట్లు లేకుండా మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్దాం. ఓకే, హార్డ్ కోర్ సీరీస్లో మాత్రం మామూలుగా అయితే ఉండదు. ఓకేనా, ఓకే అక్కడే అయ్యే మనం వస్తువులు ఇదిగోండి, వెళ్ళి తీసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇక మనం చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఆ వస్తువులు తీసుకొని మన దారి మనం వెళ్ళిపోవడమే. ఓకే అంతే, సింపుల్ గైస్. ఓకే, మొత్తానికి వస్తువులు తీసుకున్నాం అన్నీ. ఓకే చాలు, సరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్లాక్స్ చేసుకొని పైకి ఎక్కేద్దాం సింపుల్గా. అంతే గైస్, అయిపోయింది. మనం చేయాల్సిన ఏం లేదు. ఈ కాంబాక్ ఆ స్కెలింగ్ చూస్తున్న కామెడీగా ఉంది కదా అసలు. ఆడైతే మాత్రం స్టోర్ తీసుకుని పెద్ద స్కెలింగ్లో వస్తుంది స్టోర్ సైడ్. ఇంకా ఏదో మనకి ఏదో లూట్ ఉన్నట్టుంది ఇక్కడ. ఏంటది, బోన్స్ యారోస్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. కలెక్ట్ చేసుకున్నాం. ఓకే యా, ఫైనల్గా సక్సెస్ఫుల్గా వచ్చరికి ఏంటంటే మనం అయితే నెదర్లోకి అయితే వెళ్ళిపోయాం. ఓకే, నెదర్లోకి అయితే వెళ్ళి మనం సక్సెస్ఫుల్గా బ్లేజ్ రాస్ని తెచ్చుకున్నాం అనమాట. ఓకే, ఇది ఒకటి సోల్ శాండ్ చిరాకు వచ్చేది. స్పీడ్ తగ్గించేస్తుంది సోల్ శాండ్ మాత్రం. ఓకే, ఫైనల్ అయితే సక్సెస్ఫుల్గా అయితే వచ్చాం అనమాట. సో మొత్తానికి వచ్చరికి అంటే ఫైనలీ అబ్బా చచ్చాం. ఓకే, నైట్ అయితే అయిపోతుంది. మనం ఏం చేద్దాం అంటే స్లీప్ అయితే వేద్దాం. ఇందుకు ఇక్కడ బ్రేవర్ హౌస్ ఉంది. ఇంకా దీంట్లో బ్రీవింగ్ స్టాండ్ బ్రేవర్ గడితో హౌస్ ఉంటుంది ఇందులో. కానీ ఇక్కడ ఎక్కడున్నా తీయట్లేదు బ్రేవర్ గడిది. లేనట్టు ఉంది కేసి విలేజ్లో బ్రేవర్ గడి హౌస్. బ్రీవింగ్ స్టాండ్ చేసేవాడిది హౌస్ ఉంటుంది విలేజ్లో, కానీ అది లేదు ఇక్కడ. అది ఉంటే మనకు బ్రీవింగ్ స్టాండ్ దొరికేస్తుంది. లేదా మళ్ళీ మనమే మళ్ళీ మనమే బ్లేస్ పౌడర్ పెట్టుకుని మళ్ళీ మనమే క్రాఫ్టింగ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మనకు కొంచెం బ్లేస్ పౌడర్ వేస్ట్ అవుద్ది. మళ్ళీ ఆ బ్రీవింగ్ స్టాండ్ కూడా క్రాఫ్టింగ్ చేయాలంటే. లేకపోతే విలేజ్కి వెళ్తే ఉంటుంది బ్రీవింగ్ స్టాండ్, కానీ లేదు ఇప్పుడు విచిత్రంగా. సరేలేండి, మనం క్రాఫ్టింగ్ చేసుకోవచ్చులేండి. ఎందుకు టైం వేస్ట్ పని మనకి. ఓకే, ఇంక మనం క్రాఫ్టింగ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు అర్జెంట్గా మనం బేస్గా స్లీప్ వేసేయాలి. పోపోయే విచ్చుగాడు, ఒరే విచ్చు, నీతో పోటీ పడాలని నాకైతే లేదు. స్లీప్ వేసి స్లీప్ స్క్రీన్ వచ్చేలాగా స్లీప్ వేసేయాలి. అరే మార్నింగ్ అయిపో. ఓకే, మార్నింగ్ అయిపోయింది. ఓకే చాలు. ఓకే, విచ్చిగాడు విచ్చితో నాకైతే పెట్టుకోవాలని లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అర్జెంట్గా క్రాఫ్టింగ్ చేసుకుందాం. ఓకే, స్కెలిటన్ నేను క్యారెక్టర్ నాకు వెళ్ళక్కో ప్లీజ్. స్కెలిటన్ చెప్పేది నేను, నీతో గొడవ నాకు పడడం లేదు. ఓకే, చచ్చిపోయారు. ఓకే, ఫైనల్ చచ్చిపోయారు అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం కదా బ్లేస్ పౌడర్ ఎలా క్రాఫ్టింగ్ చేయాలి. దీనికి బ్లేయింగ్ స్టాండ్ ఎలాగిది. ఓకే, 3 కాబుల్ స్టోన్ కావాలి దీనికి. అవును, డీప్ స్టేట్ పెడతా అవుద్దా? డీప్ స్టేట్ స్టోన్ పెడతా అవుద్దా చూద్దాం. మన దగ్గర డీప్ స్టేట్ కూడా ఉంది కాబట్టి అవుద్దాయ్యా. డీప్ స్టేట్ పెడితే అవుతుంది. ఓకే, ఫైనల్లీ బ్రీవింగ్ స్టాండ్ రెడీ అయితే అయిపోయిందనమాట. ఓకేనా, ఇక్కడ పెడదాం బ్రీవింగ్ స్టాండ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బ్లేస్ పౌడర్. ఓకే, అబ్బా 4 బ్లేస్ పౌడర్లు వచ్చినాయి గేస్ మనకైతే ఫైనల్లీ. సోపీ గేస్. ఓకే,
ఇప్పుడు మనకైతే ఏం కావాలంటే మనకైతే స్పైడర్ అయ్యేతే కావాలన్నమాట. అదే తెచ్చుకుందాం గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకే ఫైనల్ మనైతే ఈ ఎపిసోడ్లో వచ్చేసరికి ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోయాం. సో గైస్ ఈ ఎపిసోడ్ వచ్చేసరికి అయితే ఇంతే అనమాట. సో గైస్ ఈ ఎపిసోడ్ అయితే మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో గైస్ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ బై.